సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 745 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని, రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా 49,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాము. ఇక మూడో విషయం వచ్చేసి, కేసీఆర్ గారు ఉండగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో కుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేసేవారు. మన సంగారెడ్డి జిల్లాలో 1073 చెరువులు కుంటలు ఉన్నాయి. 1073. ప్రతి సంవత్సరం కూడా నేనే జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చేవాడిని. అక్టోబర్ నెల వరకు, దసరా పండుగ వరకే ఆల్మోస్ట్ అన్ని చెరువులు కుంటల్లో మేము చేప పిల్లలు వేశాం. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే 1073 చెరువులు. వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కుంటలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే కేవలం 79 చెరువులు కుంటల్లో మాత్రమే చేప పిల్లలు వేశారు. మా అమ్మ అనిపించిండ్రు, ఇక అయిపోయింది చేప పిల్లలు అంటున్నారు. పోనీ ఆ 79 చెరువులు కుంటల్లో కూడా సగమే వేసిండ్రు. పోయినసారి మేము వేసిన దాంట్లో సగమే వేసిండ్రు. సగం ఎందుకు వేసిండ్రు అంటే నీళ్ళు రాలేదట, నిండలేదట. సింగూరు నిండలేదా పైసా? మంజీరా నిండలేదా? మన కొండాపూర్ చెరువు నిండలేదా? ఎందుకు సగం చేప పిల్లలు వేసిందయ్యా అంటే, లే ఈసారి కాలం మంచిగా కాలేదు, నీళ్ళు తక్కువ వచ్చినాయి, అందుకే సగమే చేప పిల్లలు పోతాము అన్నారు. పొయ్యాల్సింది 1073 చెరువులు, పోసింది 79 చెరువులల్లా. ఆ 79 చెరువులలో కూడా సగమే పోసిండ్రు పోయినసారి పోసింది అట్లా. ఇది కాంగ్రెస్ పాలన. అంటే మీకు ముదిరాజుల మీద, మా గంగపుత్రుల మీద కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతుంది. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం. కేసీఆర్దేమో పురోగమనం, మీదేమో తిరోగమనం. కేసీఆర్ వెలుగులు నింపితే మీరు చీకటి నింపుతున్నారు. గతం కంటే మీరు బాగా చేస్తారా? ఉన్న కార్యక్రమాలు రద్దు చేస్తారా? 1073 చెరువుల్లో మేము గతంలో వేస్తే ఈసారి మీరు వేసింది 79 చెరువులే. ఇంత అన్యాయం చూడండి. ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో ఉన్నాం ఇప్పుడు. ఆ వేసిన 79 కూడా సగమే వేసిండ్రు. సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో మరియు మన జిల్లాలో మొత్తం చెరువులలో కూడా చేప పిల్లలు వెంటనే వేయాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పంపిణీ. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయడం లేదు. డీడీలు వాపసిస్తామన్నారు. ఆ డీడీలు కూడా ఇంకా 128 డీడీలు జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. సో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే 2వ విడత మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు ఇవ్వాలని మేము మెమోరాండంలో ఇవ్వడం జరిగింది.